హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. గైస్, రీసెంట్ గా తమిళ నుంచి ఒక సినిమా రావడం జరిగింది. అది పాన్ ఇండియా సినిమాగా రావడం జరిగింది. సో నాగార్జున గారు నటించడం వల్ల ఆ సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేయడం జరిగింది. పాన్ ఇండియా వైజ్ గా ఆ సినిమా అయితే రావడం జరిగింది. అందులో ధనుష్ గారు కూడా యాక్టింగ్ చేయడం జరిగింది. సో ఇప్పటికే మీకు సినిమా పేరు అర్థమై ఉంటుంది, కుబేరా సినిమా. సో కుబేరా సినిమాలో చాలా మంది అప్రిషియేట్ చేయడం జరుగుతుంది నాగార్జున గారిని, అలాగే ధనుష్ గారిని ఎక్కువగా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ ప్లే చేయడం జరిగిందో అద్భుతంగా నటించాడని చెప్పి చాలా మంది ప్రశంసించడం జరుగుతుంది. అలా కుబేరా సినిమాలో ధనుష్ గారు నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం, అద్భుతమైన యాక్టింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక స్టార్ హీరో అలాంటి పాత్రలు వేయాలంటే కొద్దిగా ఆలోచించాలి, కానీ ఏం ఆలోచించకుండా ఆయన కథకు న్యాయం చేయాలి. ఏదైతే ఆయన క్యారెక్టర్ ఉంటుందో క్యారెక్టర్ కు న్యాయం చేయాలని చెప్పి ఆ పాత్ర అయితే చేయడం జరిగింది. నిజంగా మనం కూడా అభినందించాల్సిన విషయమే. కానీ ఇదే పాత్రని మన తెలుగులో ఎవరేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక చర్చ అయితే మొదలు కావడం జరిగింది. సో అందరి మాటల్లో అందరి వేళ్ళు ఒక వ్యక్తిని అయితే చూపించడం జరుగుతుంది. అదే మళ్ళీ అల్లరి నరేష్ గారిని. సో అల్లరి నరేష్ గారు 2007లో ఒక సినిమా తీయడం జరిగింది. ఆ సినిమాలో ఆయన ధనుష్ గారు ఈ సినిమాలో ఏ విధంగా నటించడం జరిగిందో అంతకు మించి వైవిధ్యంగా ఆయన నటించడం జరిగింది. ఆయన చాలా పాత్రలు ఆయన డిఫరెంట్ రోల్స్ చేయడం జరిగింది. ఎవరైతే స్టార్ హీరోలు చేయలేని పాత్రలు కూడా అల్లరి నరేష్ గారు చాలా విచిత్రమైన పాత్రలు చేయడం జరిగింది. అలాగే అల్లరి నరేష్ గారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆయనకు సంబంధించిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా చెప్తాను. ఆయన ఒక సినిమా తీయడం జరిగింది. ఆ సినిమా బంపర్ హిట్ కావడం జరిగింది, కానీ ఆయన ఇప్పటి వరకు ఆ సినిమాను చూడలేదు. ఎందుకు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఏదైతే అల్లరి నరేష్ గారు ఉన్నాడో ఆయన చాలా వైవిధ్యమైన పాత్రలు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఇంతకు ముందే నేను చెప్పడం జరిగింది, స్టార్ హీరోలు చేయలేని కూడా పాత్రలు కూడా చేయడం జరిగింది. సో ఎలాంటి మూవీస్ తీస్తారో మనం ఒక్కసారి మనం ఆ సినిమాల గురించి మాట్లాడుకున్నట్టయితే 2007లో పెళ్ళైంది కానీ అని చెప్పి ఒక చిత్రం తీయడం జరిగింది. ఆ చిత్రంలో ఎండింగ్ లో అల్లరి నరేష్ గారు అద్భుతమైన యాక్టింగ్ అయితే చేయడం జరుగుతుంది బిచ్చగాడి గెటప్ లో. అలాగే తర్వాత కితకితలు అనే మూవీ రావడం జరిగింది. అందులో పోలీస్ గెటప్ లో అదిరిపోయే కామెడీని అయితే అల్లరి నరేష్ పండించడం జరిగింది. ఇక్కడ కూడా ఒక వైవిధ్యమైన పాత్ర అయితే అతను వేయడం జరిగింది. అలాగే మహర్షి సినిమాలో కూడా మహేష్ బాబుకి ఫ్రెండ్ గా ఒక అద్భుతమైన పాత్రను చేయడం జరిగింది, ఒక ఊరిని రక్షించాలని చెప్పి. నెక్స్ట్ నాంది సినిమా. సో ఈ నాంది సినిమా కూడా ఆయన ఎంత వైవిధ్యంగా యాక్టింగ్ చేయడారో మనందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకు ఆయనకు నంది అవార్డు రావాలని కూడా చాలా మంది అనుకోవడం జరిగింది. ఈ సినిమాలో కూడా అద్భుతమైన నటన అయితే ఆయన కనబరచడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లడ్డు బాబు సినిమా. సో ఈ సినిమాలో ఆయన ఎలా కనిపించడం మనందరికి తెలుసు. ఈ సినిమాలో ఆయన చేసిన కామెడీ ఏ విధంగా ఉందో, అల్లరి నరేష్ గారి ఆయన ఏ విధంగా ప్రజెంట్ చేసుకున్నారో మనందరికి తెలిసిన విషయమే. అలాగే నెక్స్ట్ మూవీ వచ్చేసి గమ్యం. ఇది ఆల్ టైమ్ అందరికి ఫేవరెట్ మూవీ. సో ఈ మూవీలో అల్లరి నరేష్ గారి పాత్ర ఏదైతే ఉందో అద్భుతంగా ఉండడం జరుగుతుంది. గాలి సీను పేరుతో అందరినీ అద్భుతంగా నవ్వించడం జరిగింది. కానీ ఈ సినిమాలో లాస్ట్ ఆయన చనిపోయినప్పుడు చాలా మంది కళ్ళలో కన్నీళ్లు కూడా రావడం జరిగింది. సో ఇలాంటి వైవిధ్యమైన పాత్రల్ని మన తెలుగులో స్టార్ హీరోలు కూడా చేయలేని పాత్రల్ని అల్లరి నరేష్ గారు అయితే చేయడం జరిగింది. సో రాజేంద్ర ప్రసాద్ గారి తర్వాత కామెడీ మూవీస్, డిఫరెంట్ రోల్స్ సంబంధించిన మూవీస్ ఎవరైనా చేస్తారా అంటే అల్లరి నరేష్ గారే చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ జనరేషన్ లో చాలా మందికి యాక్షన్ మూవీస్ కావాలి, రొమాంటిక్ మూవీస్ కావాలి కాబట్టి ఆయన సినిమాలు అయితే తగ్గించడం జరిగింది. ఈ రీసెంట్ గా ఎక్కువ సినిమాలు తీయట్లేదు. ఒకవేళ చేసిన ఒక క్యారెక్టర్ ని బట్టి ఒక సిన్సియర్ రోల్ ఏదైనా ఉంటే అలా చేయడం జరుగుతుంది. కానీ అయితే అల్లరి నరేష్ గారి దగ్గర నుంచి మనం ఏవైతే కామెడీ ఫిల్మ్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో ప్రెసెంట్ అయితే అవైతే రావట్లేదు. అయితే మనం మాట్లాడుకున్నాం కదా, ఆయన ఒక సినిమా తీయడం జరిగింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం జరిగింది. ఆ సినిమా ఆయన చూడడం జరగలేదు. అది ఏ సినిమా అంటే సీమటపాకాయ్. ఈ సినిమా ఆయన తీయడం జరిగింది. సినిమా అదిరిపోయి హిట్ సాధించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అల్లరి నరేష్ గారు ఈ సినిమా చూడలేదు. కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఈవీవి సత్యనారాయణ గారు సీమటపాకాయ్ సినిమా తీసేటప్పుడు వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు. సో అతను హాస్పిటల్లో ఉండడం జరిగింది. షూటింగ్ చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. తర్వాత ఆయన ఆరోగ్యం చాలా క్షీణించడం జరిగింది. క్షీణించినప్పుడు అల్లరి నరేష్ గారు ఆయన పక్కనే తోడుగా ఉండడం జరిగింది. అయితే అల్లరి నరేష్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు మూవీ టీం కాల్ చేసి మీరు రాకపోవడం వల్ల ఒక 50 మంది నటీనటుల షెడ్యూల్ అనేది వేస్ట్ అయిపోతుంది అని చెప్పి అల్లరి నరేష్ గారికి చెప్తే ఆయన హాస్పిటల్లో ఉన్నా సరే వెళ్ళి కొన్ని కామెడీ సీన్స్ అలాగే కొన్ని సాంగ్స్ అయితే షూట్ చేయడం జరిగిందంట. కానీ ఆయన ఆరోగ్యం క్షీణించి ఆయన చనిపోవడం జరిగింది. సో అల్లరి నరేష్ గారు చాలా బాధపడడం జరిగింది. చివరి క్షణాల్లో వారి తండ్రి పక్కన నేను లేను కదా అని చెప్పి ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక, ఆ బాధ ఎవరి మీద చూపించాలో తెలియక సో ఈ సినిమాను అయితే ఆయన ఇప్పటి వరకు చూడడం జరగలేదంట. వాళ్ళ తండ్రి ఆరోగ్యం క్షీణించిన అంత బాధను దిగమింగుకొని మనకు ఆ సినిమాలో యాక్టింగ్ చేసి మనందరినీ నవ్వించడం జరిగింది. సో అలాంటి వ్యక్తి ఈ రోజు కుబేరా మూవీతో ఆయన పోల్చడం జరుగుతుంది. ధనుష్ గారితో ఆయన పోల్చడం జరుగుతుంది. నాకు తెలిసి ఆయన ధనుష్ గారి కంటే అదిరిపోయే పాత్ర చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక హీరోని తక్కువ చేయాలని కాదు, ఒక హీరోని ఎక్కువ చేయాలని కాదు, కానీ అల్లరి నరేష్ గారు కూడా చాలా విచిత్రమైన పాత్రలు, చాలా వైవిధ్యమైన పాత్రలు, చాలా డిఫరెంట్ రోల్స్ అయితే స్టార్ హీరోలు చేయలేని పాత్రలు కూడా ఆయన చేయడం జరిగింది. సో అలాంటి వ్యక్తి ఈ రోజు సినిమాలు అయితే చాలా తక్కువగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేక్షకులకు కావాల్సింది యాక్షన్ మూవీస్, రొమాంటిక్ మూవీసే కాబట్టి ఈ రోజు అల్లరి నరేష్ గారి దగ్గర నుంచి మనకి ఎక్కువగా మూవీస్ రావట్లేదు. సో ఫైనల్ గా ఇదన్నమాట వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే అల్లరి నరేష్ గారు నటించిన ఏ సినిమా ఆల్ టైమ్ ఫేవరెట్ అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి.